హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు MS24 రీల్స్. MS24 రీల్స్తో వామాకుతో పకోడీ తయారు చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. మా పెరట్లో అయితే వామాకు చెట్లు ఉన్నాయి. వామాకుతో ఏం చేయాలా అని ఆలోచించాను. అప్పుడు నాకు వామాకుతో పకోడీ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచన వచ్చింది. ఒకసారి నేను ట్రై చేశాను, చాలా బాగానే వచ్చింది. మీకు కూడా ఒకసారి చేసి చూపిద్దామని వీడియో చేస్తున్నాను. మొక్కల నుంచి వామాకులను తుంచుకొని బాగా 2 సార్లు కడుక్కోవాలి. అలా కడిగిన ఆకులను ఈ విధంగా తుంచి పెట్టుకోవాలి. కాడలు తీసి చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. ఇలా తుంచుకున్న ఆకులను వామాకు పకోడీ వామాకు అనేది ఆరోగ్యానికి కూడా మంచిది, డైజెషన్ ఫ్రీ ఉంటుంది. వామాకుతో చాలామంది వాటర్ చేసుకొని తాగడం కూడా చేస్తుంటారు. ఈ విధంగా కొత్తగా వెరైటీగా ఉంటుందని నేను ఒకసారి ట్రై చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా తుంచుకున్న ఆకుల్లో కొద్దిగా శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, కొద్దిగా రుచికి సరిపడా సాల్టు, అల్లం వెల్లుల్లి, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వామాకులకు పట్టేటట్టు గట్టిగా అదిం పెట్టి పిసుకుతూ కలపాలి. వామాకు తడే సరిపోతుంది. వామాకులో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ సరిపోతుంది. ఇందులో మనం వాటర్ వేయవలసిన అవసరం కూడా ఉండదు. ఈ విధంగా ఆ విధంగా వస్తుంది. ఇంకా మనకి వాటర్ కొద్దిగా కావాలి అనుకుంటే లైట్గా 1 స్పూన్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకును గట్టిగా అదిమి పెట్టి కలపాలి. అలా కలిపిన వామాకును ముందుగా గ్యాస్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టిన మిశ్రమాన్ని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటూ పకోడీ వేస్తాం కదా, అలా పకోడీ వేసుకునేటట్టు చిన్న చిన్న ముద్దలుగా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించిన పకోడీలను పక్కకు తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. పకోడీ చాలా టేస్ట్గా ఉంటుంది. వామాకుతో తయారు చేసే పకోడీ పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. నాకైతే మా ఇంట్లో మా పిల్లలందరూ కూడా వామాకు పకోడీ అంటే చాలా ఇష్టపడతారు. నాకు కూడా పిల్లలు ఏదైనా కారంగా ఉంటే చేయమ్మా అంటేనే వామాకు పకోడీ చేయాలని ఆలోచన వచ్చింది. అదే వీడియోని చేసి మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియోని చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా చేసుకున్న పకోడీ చాలా టేస్ట్గా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుంది, చాలా క్రిస్పీగా టేస్ట్గా ఉంటుంది. బయట కొనుక్కుని తినే కంటే ఇలా ఇంట్లోనే తయారు చేసుకుని అందరము చక్కగా తినవచ్చు. ఒకసారి ట్రై చేసి